Hello friends, how are you all? Welcome back to Angla Samhita YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం స్థానాన్ని తెలుపు వాక్యాలను నేర్చుకుందాం. అంటే పొజిషన్ ని నా పక్కన ఉన్నాడు, నా వెనకాల ఉన్నాడు, నా కుడి వైపున ఉన్నాడు, దానికి దాపలగా, దానికి వెలుపలగా ఇలాంటివి చెప్పడానికి ఎటువంటి ఫ్రేజెస్ వాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. నీ వెనుక నేనున్నాను. I am behind you. ఇది ప్రెజెంట్ టెన్స్ లో అయినట్లయితే I am behind you. నిన్న జరిగిపోయింది లేదా గతంలో జరిగిపోయినట్లయితే I was behind you. ఆయన వెనుక ఎంతమంది నిలబడ్డారు? How many people are standing behind him? చరణ్ ఒక మూల కూర్చున్నాడు. చరణ్ is sitting in a corner. నా ఎడమ వైపు అబ్బాయి లేడు. There was no boy left to me. There was no boy in my left. రాహుల్ సరిగ్గా నా ముందున్నాడా? Was Rahul exactly in front of me? మీ ఇల్లు నా ఇంటి ముందు ఉంది. Your house is in front of my house. Or your house is in front of mine. నా ఇల్లు మీ ఇంటి కంటే కొంచెం ముందు ఉంది. My house is just ahead of yours. నా ఇల్లు మీ ఇంటి ముందు ఉంది. My house is just before yours. రోహిత్కు కుడి వైపున ఎంతమంది ఉన్నారు? How many people are there right to రోహిత్? శరణ్యకు ఎడమ వైపున ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? How many boys are there left to Sharanya? How many boys are there left to Sharanya? నాకు కుడివైపు ఎవరూ లేరు. There is no one to the right of me. There is no one right to me. మీకు కుడివైపున ఎవరైనా ఉన్నారా? Is there someone to the right of you? Is there someone right to you? మీకు ఎడమవైపు ఎవరూ లేరా? Is there no one to the left of you? Is there no one left to you? మీ ముందు ఎవరైనా ఉన్నారా? Is there someone ahead of you? నీ వెనుక ఎవరూ లేరా? Is there no one behind you? మీ ఎదురుగా ఎవరైనా ఉన్నారా? Is there someone in front of you? మీ పక్కన ఎవరైనా ఉన్నారా? Is there someone next to you? Is there someone adjacent to you? Is there someone beside you? మేము ఎడమ వైపు నిలబడి ఉన్నాము. We were standing on the left. మేము కుడివైపు నిల్చున్నాము. We were standing on the right. క్లాస్లో శైలజ ఒక్కతే ఉంది. శైలజ was alone in the class. కార్తీక్ అక్కడ లేడు. కార్తీక్ wasn't there. ఢిల్లీ భారతదేశానికి ఉత్తరాన ఉంది. ఢిల్లీ ఈజ్ ఇన్ నార్త్ ఆఫ్ ఇండియా. కేరళ భారతదేశానికి దక్షిణాన ఉంది. కేరళ ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా. బెంగాల్ తూర్పు భారతదేశంలో ఉంది. బెంగాల్ ఈజ్ ఇన్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. అతని ముందు ఎవరున్నారు? హూ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అతని ముందు ఎవరు ఉండేవాళ్ళు? హూ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆమె ముందు ఎవరున్నారు? హూ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఆర్ హూ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. బేస్డ్ ఆన్ ద టెన్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ వాజ్ ఆర్ ఈజ్. క్యూలో నా ముందు ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. There were 3 people standing ahead of me in the queue. లక్ష్మణ్ కంటే ముందు ఇద్దరు ఉన్నారు. There were 2 men ahead of లక్ష్మణ్. క్యూలో నా వెనుక ఎంతమంది ఉన్నారు? How many were there behind me in the queue? ఇది గతంలో జరిగిన విషయం అనుకోండి. తిరుపతి వెళ్ళాం, క్యూ లైన్లో చాలా మంది ఉన్నారని చెప్తున్నా ఎవరికైనా. అలాంటప్పుడు వీ కెన్ యూజ్ దిస్. అదే ప్రస్తుతానికి ఒకసారి చూడరా ఎంతమంది ఉన్నారని ప్రెజెంట్ టెన్స్ అడిగినట్లయితే how many are there behind me in the queue? నా బూట్లు గదిలో ఒక మూలన పడి ఉన్నాయి. My shoes were lying in a corner of the room.